నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. పోలీస్ లీగల్ అడ్వైజర్గా తాను రికమెండ్ చేసిన వ్యక్తిని నియమించకపోవడంతో ఎస్పీ ఆఫీస్లోనే 6 గంటలు హైడ్రామా నడిపారు. దీంతో చివరికి ఐజీనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. పల్నాడు జిల్లాలో పోలీస్ లీగల్ అడ్వైజర్ పోస్టు వ్యవహారం అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎస్పీ మధ్య హై టెన్షన్ సృష్టించింది. నర్సరావుపేటకు చెందిన అడ్వకేట్ ప్రసాద్ను పోలీస్ లీగల్ అడ్వైజర్ పోస్టుకు ఎమ్మెల్యే అరవింద్ బాబు రికమెండ్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూడా ప్రసాద్కు లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వాలంటూ రికమెండ్ చేశారు. అయితే కొంతకాలంగా ఈ వ్యవహారంపై ఎస్పీ కృష్ణారావు పెద్దగా స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎస్పీ ఆఫీస్కి వెళ్లారు. తాను చెప్పిన అభ్యర్థికి సంబంధించి ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఇదే వ్యవహారంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎస్పీ కృష్ణారావుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. దీంతో ఎస్పీ ఆఫీస్ వద్ద దాదాపు 6 గంటల పాటు ఉన్నారు ఎమ్మెల్యే. ఆయన ఉండగానే ఎస్పీ బయటకు వెళ్లడంతో అరవింద్ బాబు తన మాటకు ఎందుకు విలువ ఇవ్వరంటూ నిలదీసి అక్కడే కూర్చున్నారు. దీంతో విషయాన్ని ఎస్పీ కృష్ణారావు గుంటూరు ఐజీ త్రిపాఠి దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటికే కొందరు టీడీపీ నేతలు నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్కి వచ్చారు. వ్యవహారం వేడెక్కడంతో గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి హుటాహుటిన అక్కడికి వచ్చి దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఎట్టకేలకు ఆయన హామీతో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆందోళన విరమించి వెళ్లిపోయారు.